కొత్తగా వేసేటోళ్ళు కూడా కొత్తగా వేసేటోళ్ళు ఎగిరి అంత మంచిగా ఉంటుంది. అమ్మవారిని కూర్చోబెట్టి భగవంతుడు మా ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ బుద్ధి ఎప్పుడు అయితే నీ కరెక్ట్ తన నుంచి నువ్వు మొక్కుతావో అప్పుడే ఎవరైనా వేసేటోళ్ళు ఉన్నారా? పెద్ద మనుషులు రావాలి స్వామి సెలవేనా గౌర దర్శనం వేసుకోవడానికి. అందరికి శనార్థి రాజస్వామి ఈరోజు బల్కంపేట చేయడానికి వచ్చిన ఇట్లా ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేది ఉన్నది. జీలకర్ర బెల్లం దేనికోసం ఎట్లా పెడతారు అనేది ఇంటి యొక్క వీడియో చూపిస్తున్నా. అట్లా కళ్యాణం వీడియో చూపిస్తా చూడండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టే పద్ధతి ఏంటంటే మనం కళ్యాణం అప్పుడు మన ఆడబిడ్డకి ఎట్లయితే మన ఇంటి బిడ్డని ఎట్లయితే లగ్నం చేసినప్పుడు అల్లుడితోని మన బిడ్డ మీద జీలకర్ర బెల్లం ఎట్లయితే పెడతారో అదే విధంగా అమ్మవారికి కూడా పెడతారు అనమాట. జీలకర్ర బెల్లం అనేది ఇట్లా రెండు ఎట్లయితే కలిసి ఉంటాయో కళ్యాణం చేస్తున్నాం కాబట్టి అమ్మవారి కళ్యాణం పద్ధతి విధంగా పోలు తీసి పోలు మీద కూర్చోబెట్టి జీలకర్ర బెల్లం ఇంటి దంపతులతో పెట్టిస్తారు కాబట్టి దేశం కాబట్టి ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టే పద్ధతి ఏందున్నదంటే ఇంటి యజమాని అమ్మవారి మీద పెట్టాలి. యజమాని రాలైతేనేమో అయ్య మీద పెట్టాలి. ఆపోజిట్ ఉంటది అనమాట. ఇది ఒక కళ్యాణం వీడియో ఇట్లా చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినట్టు మా ఇంటి లెవెల్పు బలకంపేట బంగారు ఎల్లమ్మ తల్లి మీ పుణ్యప్రాదములకు నమస్కారము. నానా మునిరాజా మీ పుణ్యప్రాదములకు నమస్కారము. ఎల్లమ్మ తల్లి పంచమన్నెల పటం మీద హస్తాలు వేస్తున్నాము, ప్రాణం మోపుతున్నాము. సెలవేనా సాగినాడు సెలవే. మొక్కల మీద కూర్చోండి, అందరూ మొక్కల మీద కూర్చొని పటం మీద చేతులు హస్తాలు మంచిగా వచ్చారు. ఎవరైనా ఇష్టోళ్ళు ఉన్నారా? పెద్ద మనుషులు కరెక్ట్ పూజలు పాటిస్తాకైతే అట్లా మీరు పటం మీద వేసిరిగా మరి చేతులు కట్టుకొని ఇలా పడుతుంది. మొక్కల మీద కూర్చొని నువ్వు వేస్తావమ్మా. కొత్తగా వేసేటోళ్ళు కూడా కొత్తగా వేసేటోళ్ళు ఎగిరి అంత మంచిగా ఉంటుంది. అమ్మవారిని కూర్చోబెట్టినటువంటి పటం కాబట్టి
మన శ్రీరాతలు మారడానికి మనము చేయి అప్పాలు వేస్తున్నాం. సంసారం సకాలం లేకపోయినా ఇంట్లో సమస్య అది చిన్నపిల్లలు నువ్వు నీకేనా? ఈ గురువు ఎవరు? రాకేష్ స్వామి. రాకేష్ స్వామి పలకముద్ర ఎవరు? రాజ్ స్వామి. చల్లవుడుగా చల్లది చల్లదా చల్లది. ఇంకోటి ఉన్నారా? కరెక్ట్ అమ్మవారిని తలుచుకొని పక్కన మొక్కి పటంలో కుడికాలు పెట్టి ఎక్కువ పటం మొక్కి ఇప్పుడు పలకని మొక్కి అమ్మవారు లగ్గం చేసి కూర్చుంది కాబట్టి నడిపితే ఎవరు కాలు పెట్టదు. ఇప్పుడు మనమే కాలు పెట్టదు. అర్థమైందా? అందరికి శనార్థి సెలవు ఎక్కుతున్నా పటం ఇంత నన్ను గుర్తిపించుకొని వేయించుకుంటున్నారు అంటే అమ్మవారిని మాత్రం ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, నా కష్టాలు వచ్చినా నేను అమ్మవారిని తీసి బయటేస్తానే మాట రావద్దు, అతను పెట్టుకోవద్దు. భగవంతుని మాయ ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ బుద్ధి ఎప్పుడు అయితే నీ కరెక్ట్ తన నుంచి నువ్వు మొక్కుతావో అప్పుడే భగవంతుని మాయ తెలుస్తుంది. అప్పటిదాకా అహంకారంతో కన్ను నెత్తికెక్కి భగవంతుని మీద లేని కోపాలు లేని మాటలు అంటాం. అది మానుకోవాలి. భగవంతుని పటం మీద నిండు పటం మీద ఉన్న వెంకల అమ్మవారి మల్కంపేట శ్రీ రేణుకాదేవి ఉన్నది. ఒక అమ్మవారి ముందర ఈ ఒక బేడి వేసుకుంటున్నాం. అందరికి ఇష్టపూర్వకంగా అయితేనే వేసుకోండి. మళ్ళీ వేసుకున్న తర్వాత నాకు దేవుడు మంచి చేస్తాడని తీసిపడేసి అనే మాటలు చేస్తే మాత్రము నేను అయ్యాను. అది మీరు మాత్రం మంచి నిండు పద్ధతులు పాటించాలి. బోల్ మహారాజమ్మకు సెలవేనా? నువ్వు రావాలి స్వామి. సెలవేనా? గౌర దర్శనం వేసుకోవడానికి ఇరగలేదు. ఈ మధ్య ఇదేనా? నేనే ఇరగలో తీసుకుంటాం. సెలవేనా? ఇది ఏదైనా బెట ఏది గౌర దర్శనం ఎన్ని కావాలి స్వామి? ఎల్లమ్మాయి లక్ష్మి గవ్వలు మళ్ళా నార్మల్ గవ్వలని ఇట్లా గుర్తుపడతారు. ఇట్లా మసి అయినట్టు నాలుగు ఇట్లా మరుకున్నట్టు లక్ష్మి గవ్వలు. నార్మల్ గవ్వలు అయితేనేమో తెల్లగా ఉంటుంది. శుభాష్. ఇదైతే కరెక్ట్ తెలుసుకో. అమ్మ నీకు అరే పాలి బిడ్డ మీరేమున్నారు అందరికీ శరణార్థి. నేను మీ రాకేష్ స్వామి. ఈరోజు అమ్మవారి కళ్యాణం అయ్యింది ఇక్కడ మన బల్కంపేట దగ్గర. కాబట్టి కళ్యాణం అయిన తర్వాత లగ్గం అయిపోయిన తర్వాత ఎట్లుందని ఇట్లా ఈ యొక్క వీడియోలో చూపించిన. అట్లనే లాస్ట్ పండుగ అయిపోయిన తర్వాత ఇట్లా ఇగో రైస్ ఇట్లా పెట్టించిన. ఇక్కడ కర్రీస్ ఇగో ఇందులో ఇట్లా అమ్మవారి నైవేద్యం ఇట్లా ఈ కవర్లో ఇట్లా ఇక్కడ ఇట్లా ఇగో రైస్ ఇట్లా ఈ రైస్ ఇట్లా కట్టించిన అనమాట.
అమ్మవారి పేరు మీదంగా ఎవరైనా రోడ్డు మీద ఆకలి అయి ఉండేటోళ్ళకి ఇట్లా ఇవ్వడానికి తీసుకెళ్తున్నా. వీడికి వచ్చిన వాళ్ళకి ఇట్లా చాలా మంది కన్నదానాలు ఏ సిరీలు ఇస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు అందరికి పెట్టుకుంటూ పోయారు. కాకపోతే రోడ్డు మీద ఎంతో మంది ఆకలితో ఉంటారు. నేను ఎన్నో పండుగలు చేసుకుంటూ పోయినప్పుడు చూసుకుంటూ పోయినా కాబట్టి వాళ్ళందరి కోసం ఈ యొక్క ఫుడ్ అనేది ప్యాక్ చేయించిన. వీళ్ళ పేర్ల మీదంగా నా చేతులతోనే అమ్మవారి పేరు మీదంగా అన్నదానం చేస్తున్నా. అది